ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. असतो मा स्वर्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय. ओम शांति शांति शांति. రేస్ అండ్ కలర్స్ గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. నిన్న చదువుకున్నటువంటి దాన్ని కంటిన్యూషన్ చదువుకున్నాం. ఈ 3 మేజర్ రేస్ అన్నటువంటి విషయం మనం చదువుకున్నాం. A ray confers through its energy peculiar physical conditions and determines the quality of the astral emotional nature. It colors the mind body. It colors the distribution of energy, for the rays are of differing rates of vibration and govern a particular center in the body through which that distribution is met. ఈ రే క్వాలిటీ ఏం చేస్తుందంటే, ఉదాహరణకు ఒక 5th రే ఉంది. 5th రే వాడి యొక్క మైండ్ ఆస్పెక్ట్ ఇస్ డిఫరెంట్. 5th రే వాడి యొక్క ఎమోషనల్ ఆస్పెక్ట్ ఇస్ డిఫరెంట్. అంటే ఆ రేలో సమస్త గుణములు కూడా కలిగి ఉంటాయి. వాడి యొక్క మైండ్ ఆస్పెక్ట్, వాడి యొక్క ఎమోషనల్ ఆస్పెక్ట్, వాడిలో పనిచేసేటువంటి సెంటర్ ఆఫ్ ఫోర్స్, అంటే ఈ చక్రాల్లో ఒక సెంటర్ వాడిలో ప్రధానంగా ఎక్కువగా పనిచేయడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ 7 రేసు 7 సెంటర్స్. ఈ 7 రేసు జీవుల యొక్క 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెంటాలిటీస్, 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎమోషనల్ నేచర్స్. ఈ రకంగా అలా ప్రతి జీవుడు కూడా ఈ ఒక్కొక్క రే క్వాలిటీ చేత వాడి యొక్క బిహేవియర్ కానీ, వాడి యొక్క వ్యక్తం అయ్యే విధానం కానీ ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. Each my works through one center primarily and through the remaining 6 in a specific order. The ray predisposes a man to certain strengths and weaknesses and constitutes his principle. It governs the method of his relations to other human types and is responsible for his reactions in form to other forms. Yes, certain attitude of mind are easy for one type of and difficult for another. ఈ రే క్వాలిటీ చేత కొందరు బిహేవియర్ కానీ, కొందరికి కొన్ని విషయాలు చాలా తేలిగ్గా ఉంటాయి, కొందరికి కొన్ని విషయాలు చాలా కష్టం. ఉదాహరణకు ఒక బొమ్మ వేయాలనుకో, అది చూసినట్టుగా వేయడం అనేటువంటిది చక్కగా 4th రే వాడెవడో వేసేస్తాడు, టగటగటగా వేసేస్తాడు. అదే మీరు ఎవడికో 5th రే వాడుకో లేదా 1st రే వాడుకో మీరు బొమ్మ ఏమని ఇస్తే వాడు ఏం వేయలేడు, వల్ల అవ్వదు. అలా ఏదైనా కానీ ఒక క్వాలిటీ అన్నటువంటిది ఒక్కొక్క రేకి ఒక్కొక్క విధానంగా ఉంటూ ఉంటుంది. ఆ క్వాలిటీ until all the qualities are developed and expressed. ఇది వాడికి ఆ రేలో దాని యొక్క ప్రైమరీ రే అండ్ సెకండరీ రే అని చెప్పుకున్నాం కాబట్టి, ప్రైమరీ రే వాడిది ఉదాహరణకి 3rd రే ఉండొచ్చు, సెకండరీ రే వాడిది 5th రే ఉండొచ్చు. సో 5th రేలో వాడు డెవలప్ అంటే ఈ ప్రైమరీ రేలో ఈ సెకండరీ రే ఒక భాగంగా పనిచేస్తుంది. అలా కొన్ని జన్మలు 5th రేకి సంబంధించిన వస్తాయి, ఇంకొన్ని జన్మలు 4th రేకి సంబంధించిన వస్తాయి, ఇంకొన్ని జన్మలు 3rd రే వస్తాయి. అలా 7 రేస్ కూడా 5th రేకి సంబంధించిన దాంట్లో పూర్తిగా వీడు విచ్చుకోవడానికి జరుగుతుంది. తర్వాత ఇంకొక రే, అలా మొత్తం 7 రేస్లోనూ వీడు పరిపూర్ణుడుగా వీడు తయారవడం అనేటువంటి జరుగుతుంది మానవుడు. సో ఆ రకంగా తయారైనటువంటి వాడు ఉదాహరణకు ఒక సృష్టిలో ఒక కార్యక్రమ నిర్వహణ చేయాలి, ఏదైనా దానిలో ఒక మంచి సామర్థ్యత అనేటువంటిది వాడికి అందివ్వబడ్డం అనేటువంటి జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు ఒక డాక్టర్ ఉన్నాడు, వాడు మామూలుగా వాడు ఏదో క్లినిక్ ఏదో రన్ చేసుకుంటున్నాడు, ఏదో బాగా. వాడు ఒక నర్సింగ్ హోమ్కి ఒక డాక్టర్ అవ్వాలి. నర్సింగ్ హోమ్కి డాక్టర్ అయ్యాడంటే ఒక 10 మంది పేషెంట్లు, 20 మంది బెడ్స్, 50 బెడెడ్ హాస్పిటల్లో ఏదో ఉంది, దానికి సంబంధించిన చూడగలిగారు. ఇంకా కొన్నాడికి 100 బెడెడ్, ఇంకో కొన్నాడికి 500 బెడెడ్.
ఇంకా కొన్నాళ్ళకి ఒక 4-5 బ్రాంచెస్ కి సంబంధించినటువంటి దాన్ని వాడు చూసుకోగలగాలి. ఈ రకంగా వాడు అప్లిఫ్ట్ అవడం అనేటువంటిది జరగాల. అది ఒక వరల్డ్ టీచర్ గా కూడా అంటే ఆ స్థితికి సంబంధించినటువంటి అప్లిఫ్ట్మెంట్ అనేటువంటిది ఇక్కడి నుంచి ఇలా సాగుతూ వస్తుంది చెప్తున్నారు. A world teacher has been teaching for age-long cycles. A world savior has been for many lives as a task of salvaging. ఎన్నో జన్మలు వాళ్ళు వరల్డ్ సేవియర్ గా వాళ్ళు అలా ఎంతో సాధన చేసుకుంటూ ఎంతో వాళ్ళు ఇది చేసుకుంటుంటే ఒక జన్మలో వాళ్ళు వరల్డ్ సేవియర్ గా నిజంగానే వాడు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వలేడు కదా. వాడు ఎంతో వాడు ప్రయత్నం చేయాలి చేయగా వాడికి సెలక్షన్ అనేటువంటిది వస్తుంది. సెలక్షన్ వచ్చే కూడా ఐఏఎస్ ఆఫీసర్. అది ఎట్లాగో ఇది కూడా అట్లా. When a man is 2/3 of the way along the evolutionary path, his soul ray type begins to dominate the personality ray type and will therefore govern the trend of his expression on earth. So when a man is 2/3 on the way along the evolutionary path, అంటే వీడి లైఫ్ లో పర్సనాలిటీ ఆస్పెక్ట్ 1/3 గా ఉండి మిగిలిన 2/3 వీడి ఎవల్యూషన్ కి సంబంధించింది వాడుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు వీడి సోల్ పరిపూర్ణంగా వీడి పర్సనాలిటీని లీడ్ చేస్తూ వస్తుంది. ఇంకా సోల్ అది జరుగుతుంది ఎప్పుడు. And will therefore govern the trend of his expression on earth, not in the spiritual sense, but in the sense of predisposing the personality towards certain activities. అంటే ఈ విధంగా వాడు 2/3 గా వాడు స్పిరిచువలిస్టిక్ గా ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే వాడి యొక్క పర్సనల్ యాక్టివిటీస్ మనం నిన్న చెప్తున్నట్టుగా ఇంట్యూషన్ లో వాడు ఎప్పుడైతే ఉంటాడో వాడు చేసేటువంటి బిజినెస్ కానీ వాడు వ్యవహరించేటువంటి ఆఫీస్లో వాడు వ్యవహరించేటువంటి విధానం కానీ చాలా పర్ఫెక్ట్ అయితే కరెక్ట్ గా చేస్తారు. కరెక్ట్ గా టీచర్ గారు ఉన్నారనుకోండి, ఒక 100 పేపర్లు అక్కడ పెడితే కరెక్ట్ గా ఎక్కడ తప్పు ఉందో పెన్ అక్కడ ఆగుతుంది. మిగిలిన వాటికి అల్లా టిక్ కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ఎలా ఆవిడ పట్టింది, ఎలా ఆవిడ చేసింది అంటే ఇంట్యూషన్. టక్కన అక్కడే ఆగుతున్నాడు పెన్, ఇంకెక్కడ ఆగదు. అలా చేస్తారు. A knowledge, therefore, of the race and their qualities and activities is, from the standpoint of psychology, of profound importance and hence that it is. దీని గురించి ఈ ప్రొఫౌండ్ నాలెడ్జ్ ఇదంతా ఇవ్వడానికి ఈ గ్రంథం మనకి ఇచ్చారు. 5th పాయింట్ ఏంటంటే గ్రూప్స్ ఆఫ్ పీపుల్, ఆర్గనైజేషన్స్, నేషన్స్ అండ్ గ్రూప్స్ ఆఫ్ నేషన్స్ ఆర్ ఆల్ ద రిజల్ట్ ఆఫ్ రే యాక్టివిటీ అండ్ మ్యాగ్నెటిజం. Hence, an understanding of the forces which streams forth from the divine creative center. అంటే ఇదంతా కూడా ఏంటంటే ఈ 7 రేస్ వస్తున్నటువంటి దాని చేత ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క రేకి సంబంధించినదిగా తయారవుతూ వస్తుంది. సో దెర్ ఆర్ 7 రేస్. ఈ 7 రేస్ లో ఒక్కొక్క బిహేవియర్, ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఉదాహరణకు ఒక భారతీయుడు ఆలోచించినట్టుగా ఒక అమెరికన్ వాడు ఆలోచించాడు, ఒక అమెరికన్ వాడు ఆలోచించినట్టుగా ఒక జపనీస్ ఇంకొకటి వాడు ఆలోచించాడు. అంటే ప్రతి వాడి యొక్క నేషన్ ఒక రే అండ్ ఒక రేస్ ఆర్ఎస్ ఈ రేస్ వీటి యొక్క దీని మీద ఇది నడుస్తూ ఉంటుంది. ఒక్కొక్క దేశం వాళ్ళు ఒక్కొక్క రే. సో అలా జరుగుతుంది. వాస్ట్ హ్యూమన్ మాసెస్ అన్నారు. ద 7 planets ఆర్ గవర్న్ బై వన్ ఆర్ అదర్ ఆఫ్ ది రేస్. అలాగే ఈ 7 planets కూడా మనం చెప్పుకున్నాం మొదటి క్లాసులోనే. ఈ 7 planets కి 7 రేస్ అనేటువంటి. ఉదాహరణకి ఎర్త్ ద్వారా ఒక రే ప్రస్తుతానికి ప్రధానంగా పనిచేస్తుంది. ఈ సౌరమండలంలో ప్రధానంగా సెకండ్ రే అనుకుంటే పనిచేస్తుంది. ఇలా ఒక్కొక్క రే ఒక్కొక్క ప్లానెటరీ ఆస్పెక్ట్ మీద పనిచేయడం, అందులో ఆ ప్లానెటరీ ఆస్పెక్ట్ ఆ రేకి సంబంధించిన దాంట్లో పరిపూర్ణత సాధించడం. అప్పుడు నెక్స్ట్ అది 3rd రే అయిపోయాక 4th రే ఇలా వెళుతుండడం అనుకుంటే జరుగుతూ వస్తుంది. This completes the 4th question. Now we are proceeding to the 5th question. What is the meaning of the following words? Sentiency, consciousness or awareness, the energy of light. ఈ 3 పదాల గురించి మనకి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. We shall now consider our last question and I shall indicate to you in general terms necessarily limited by the inadequacy of language. Sentiency అంటే our sensitive response to contact and by that means the subsequent growth in knowledge. So subsequent growth in knowledge. Sentiency అంటే వాడు చాలా సూక్ష్మముగా వాడు ఉంటాడు. జస్ట్ వీడు ఎంత సెంటియన్స్ గా ఉంటారంటే చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. ఇట్లా వాళ్ళు అంటే వాడి యొక్క కాన్షియస్నెస్ చుట్టూతో ఉన్నటువంటి వాటితోటి అనుసంధానం చెందిపోవడం అంటే చాలా తేలిగ్గా జరిగిపోతుంది. చుట్టూతో ఉన్నటువంటి ఒక 10 మందితోటి వీడు సోల్ ఆస్పెక్ట్ గా ఉంటున్నప్పుడు వాళ్ళ 10 మందికి సంబంధించిన దాంతో వీడిది లింకప్ అయిపోతుంది. ఎవరికైనా ఉండకూడనటువంటి ఆలోచనలు కానీ ఏవైనా ఉంటాయని వీడు చెప్పేస్తాడు, బాబు వీడు ఈ రోజు ఆత్మహత్య చేసుకోబోతున్నాడు,
వీళ్ళని సేవ్ చేయండి. ఎలా చెప్పాడు ఆయన? అంటే హీఈస్ వెరీ సేంటియంట్. అది దేని చేత వస్తుందంటే ఆత్మ సాధన అనేటువంటి చేసుకుంటే వస్తుంది. ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వచ్చేసినటువంటి వాడు, వీడి స్నేహితుడిని అనుకో, వాడు కలిసి వాడు ఏదో ఒక్కసారి వాడికి ఏదో కలిసి వెళ్ళిపోదాం అన్నటువంటి వాడి దగ్గరకు వచ్చి వీడు పట్టేస్తాడు స్నేహితుడు. ఈరోజు నువ్వు నాతో ఉండిపో అని చెప్పి ఎలా చెప్పేయగలిగాడు వాడు? అంటే హీఈస్ సేంటియంట్. అదనమాట నాలెడ్జ్, గ్రోత్ ఇన్ నాలెడ్జ్ అన్నారు. చెప్తారు ఆ పదాలు ఎట్లని. కాన్షియస్నెస్, అవేర్నెస్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ వేర్ బై కాన్షియస్నెస్ మే బి ఇంక్రీజింగ్లీ డెవలప్. ఏమన్నారు? అవేర్నెస్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. చోట్లో ఉన్నటువంటి దాంతో ఒక చక్కటి అవేర్నెస్ కలిగి ఉండడానికి జరగదు కాన్షియస్నెస్ ఉంటుంది. అండ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ వేర్ బై కాన్షియస్నెస్ మే బి ఇంక్రీజింగ్లీ డెవలప్. దాని యొక్క ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఈ కాన్షియస్నెస్ ఎక్స్ప్రెస్ అయ్యేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. వాటి ద్వారా చక్కగా వాటిని అన్నిటిని చక్కగా పదునుగా పెట్టుకోవడం చేత ఏమవుతుందంటే కాన్షియస్నెస్ చుట్టూతో చోటుతో ఉన్నటువంటి వాటితో చక్కగా విచ్చుకొని అది అనుసంధానం చెందడానికి జరుగుతుంది. అంటే మన యొక్క ఇవి చెప్తారు ఏవేంటో అవి ఇన్స్ట్రుమెంట్స్. థర్డ్ పాయింట్ ఏంటంటే లైట్ ఆర్ రేడియేషన్, ద ఎఫెక్ట్ ఆఫ్ ద ఇంటర్ప్లే బిట్వీన్ ది లైఫ్ ఇన్ ది ఎన్విరాన్మెంట్. లైట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద రేడియేషన్ ఆఫ్ లైఫ్ అండ్ ఇట్ ఈస్ ద రేడియేషన్ ఆఫ్ లైఫ్. అంటే లైఫ్ ఆస్పెక్ట్ యొక్క రేడియేటరీ ఆస్పెక్టే లైట్. అది ఎన్విరాన్మెంట్కి లైఫ్కి మధ్యలో తెలియబడుతూ ఉండేటువంటిది లైట్. అదే లైట్గా అన్నారు దాన్ని, LIGHT, లైట్. The first point that I seek to make it is a difficult one to grasp for those beneath the rank of initiate or accepted disciple of higher stage. కొంచెం హయ్యర్ స్టేజ్కి రానటువంటి వాళ్ళకి ఈ విషయం బోధపడడం కష్టం అవుతుంది. జాగ్రత్తగా చక్కగా అవగాహన చేసుకోండి. The soul is that factor in matter, or rather that which emerges out of the contact between spirit and matter, which produces a sentient response and what we call consciousness in its varying forms. It is also that latent or subject to essential quality which makes itself felt as light or luminous radiation. It is the factor that is developed with the help of spirit and matter. Spirit and matter చేత సోల్ అనేటువంటిది పుడుతుంది. ఈ పాయింట్ మనం ఎదురు కూడా చెప్పుకున్నాం. సో ఇది ఎలా తెలియబడుతుంది అంటే ఇట్ ఈస్ ఆల్సో ద లేటెంట్ ఆర్ సబ్జెక్ట్ టు ఎసెన్షియల్ క్వాలిటీ విచ్ మేక్స్ ఇట్ సెల్ఫ్ ఫెల్ట్ యాజ్ లైట్ ఆర్ లూమినస్ రేడియేషన్. వాడు ఉన్నాడు అనేటువంటిది ఎలా తెలుస్తోంది? వాడు గుండు కొట్టుకో, వాడు శ్వాస చక్కగా ఇదిగా ఉంటుంది వాడు ఉన్నాడు. సో అలాగే సోల్ యొక్క ఇది ఎలా తెలియబడుతుంటుంది అంటే ఒక లూమినస్ లైట్ అన్నటువంటిదిగా ఉంటుంది, చక్కటి ప్రకాశవంతం అన్నటువంటిది ఉంటుంటుంది. సోల్ క్వాలిటీగా ఉంటుంది. అది రేడియేటరీ ఆస్పెక్ట్ అన్నమాట. అంటే సోల్ అన్నటువంటిది విచ్చుకున్నటువంటి వాడు చక్కగా వాడు రేడియేటరీ ఆస్పెక్ట్ యొక్క ఇది గుణం కలిగి ఉంటాడు. ఆ రకంగా సోల్ అన్నటువంటి తెలియబడుతుంటుంది. As light or luminous radiation, it is the self shining from within, which is characteristic of all forms, matter per se, and in its undifferentiated state, prior to being swept into activity through the creative process, is not possessed of soul, matter. ఈ మ్యాటర్ ఆస్పెక్ట్ ఇంకా భౌతిక రూపం దాల్చడానికి ముందు ఉన్నటువంటి స్థితి, అది ఇంకా కేవలం మ్యాటర్ ఆస్పెక్ట్ ఉంది అంతే. ఉదాహరణకి మట్టి మొద్దు ఉందండి, దాన్ని అచ్చు తీయలేదు ఇంకా, అంటే అందులో సోల్ యాక్టివిటీ అంటుంటుంది లేదు మ్యాటర్లో. సోల్ యాక్టివిటీ అంటుంటుంది లేనప్పుడు అది కేవలం మ్యాటర్ ఆస్పెక్ట్ గానే ఉంటుంది. దానికి ఒక చలనం కానీ ఏమీ ఉండదు. చలనం అంటే మినరల్ కింగ్డమ్ లో చలనం ఉండదు కదండి, అది కాదు. అది కూడా దానికన్నా ఇంకా స్థితి అన్నమాట. అంటే మ్యాటర్ అంటే అసలు ఇవన్నీ కూడా రూపొందించబడటానికి ముందు ఉన్నటువంటి స్థితి. అందులో సోల్ అన్నటువంటిది ఉండదు. సోల్ అన్నటువంటిది ఇప్పుడు ఒక ఉదాహరణకి ఒక ఐరన్ మొత్తం, దాంతో వాడు సీకులో ఏవో పదార్థం ఏదో తయారు చేయడానికి ముందు అది ఎలా ఉంది? ఒక ఐరన్ ముద్దగా ఉంది, దేనికి పనికిరాదు ముందు అది అలా ఉంటాయి. దాని వినియోగంలోకి తెచ్చుకోవడానికి ఫారం ఆస్పెక్ట్ అన్నటువంటిది వస్తుంది సరే. ఆ ఫారం ఆస్పెక్ట్ రావడానికి ముందు అందులో సోల్ ఆస్పెక్ట్ ఏమి ఉండదు, అది చెప్తున్నాను ఇక్కడ. Soul and does not therefore possess the qualities of response and of radiation. Only when in the creative and evolutionary process these two are brought into conjunction and fusion does the soul appear and give to these two aspects of divinity the opportunity to manifest as a trinity and the chance to demonstrate sentient activity and magnetic radiatory light. Sentient activity and magnetic radiatory light.
అన్నటువంటి క్వాలిటీస్ అందులో విచ్చుకోవడం అటువంటి జరుగుతుంది. ఏమిటి ఈ 2 క్వాలిటీస్ అంటే ఫ్యూజన్ డస్ దిస్ సోల్ అపియర్ అండ్ గివ్ టు దీస్ 2 ఆస్పెక్ట్స్ ఆఫ్ డివినిటీ. వీటికి ఈ 2 ఆస్పెక్ట్స్ ఆఫ్ డివినిటీ అన్నటువంటిది ఎప్పుడు వస్తుందంటే అది ఎప్పుడైతే గనక ఛాన్స్ టు డెమాన్స్ట్రేట్ సెంటియంట్ యాక్టివిటీ అండ్ మ్యాగ్నెటిక్ రేడియేటెడ్ లైట్ ఎప్పుడైతే అది రూపించబడుతుందో అప్పుడు ఈ గుణాలు దాంట్లోకి వస్తాయి. సోల్ క్వాలిటీ అంటుండదు అందులో విచ్చుకుంటాం. అంటే ఏమిటి ఈ స్పిరిట్ ఆస్పెక్ట్ మ్యాటర్ ఆస్పెక్ట్ కేవలం మ్యాటర్గా ఉన్నప్పుడు అందులో ఏం లేదు. స్పిరిట్ ఆస్పెక్ట్ ఏదో జోడింపబడినప్పుడు అప్పుడు దానిలో సోల్ ఆస్పెక్ట్ ఎలా తెలియబడుతుంది అంటే లూమినస్ రేడియేషన్ అనుకుంటుంది ఉంటుంది. అంటే అది ఒక వినియోగంలోకి రావడమే అది లూమినస్ రేడియేషన్ గుణం కలిగి ఉండడం. అంటే తన చుట్టూతో ఉన్నటువంటి వాటితోటి ప్రతిస్పందించుట అన్నటువంటి జరుగుతుంది. అది ఆ రకంగా అది ఉంటుంటుంది అన్నమాట. అప్పుడు అందులో సోల్ ఆస్పెక్ట్ అనేటువంటిది విచ్చుకోవడం అనేది జరుగుతుంది. As all that we shall point in this treatise is to be approached from the angle of human evolution, it might be stated that only when the soul aspect is dominant in the response apparatus, the form nature of man, fulfilling its complete destiny, and only then does true magnetic radiation and the pure shining forth of light become possible. Pure shining forth of light become possible. ఎప్పుడు కేవలం జీవుడుగా ఉన్నాడు అనుకోండి, వీడు ఏమీ చేయకుండా వీడు మామూలుగా ఉన్నాడు అనుకోండి, అప్పుడు వాటిలో సోల్ ఆస్పెక్ట్ అనేటువంటిది దర్శింపబడదు. వీడిలో సోల్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఎప్పుడు దర్శింపబడుతుంటుంది అంటే కనుక వీడి చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళతోటి వీడు చక్కగా కలిగి ఉండడం, చక్కటిగా ఇది ఉంటూ ఉన్నప్పుడు వీడి యొక్క సోల్ యొక్క రేడియేటర్ ఆస్పెక్ట్ వీడు చూడదు. అంటే వీడు చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళకి వీడు వినియోగంలోకి రావాలి. ఏదో డబ్బు రూపాయన అయినా చేయనండి వాడు పని, అది పర్వాలేదు. వాడు పని ఏం చేయకుండా అలా ఉన్నాడు అనుకోండి, వాడి యొక్క సోల్ క్వాలిటీ విచ్చుకోదు వాళ్ళు. Symbolically, in the early stages of human evolution, and is from the angle of consciousness relatively unresponsive and unconscious as in matter in its early stages in the formative process. The achievement of full awareness is of course the goal of the evolutionary process. So, దీన్నే మనం సింబాలిక్ గా చెప్తున్నారు ఇక్కడ విషయాన్ని. ఏంటంటే సింబాలిక్ అంటే ఒక వస్తువు కానీ ఒక మానవుడు కానీ వీడు ఉన్నప్పుడు వీడు వినియోగంలోకి రాకుండా కేవలం తన కుటుంబం లేదా తను మాత్రమే అన్నటువంటిదిగా ఉంటున్నాడు అనుకోండి, వాడిలో సోల్ క్వాలిటీ అన్నటువంటిది విచ్చుకోవడం అన్నటువంటి జరగదు. ఉంటున్నాడు అంతే, వాడు ఏదో పని చేసుకుంటున్నాడు లేదా ఏదో చేస్తున్నాడు అంతే, వాడు ఎవరికి సంబంధించిన వాడిగా వాడు ఉండిపోతున్నాడు, వాడి లైఫ్ వాడిది అన్నట్టుగా వాడు ఉండిపోతున్నాడు. అలాంటి వాళ్ళలో సోల్ క్వాలిటీస్ అన్నటువంటి పెద్దగా విచ్చుకోవచ్చు. కొంచెంగా వాడి ముందు వాడి ఫ్యామిలీ అన్నటువంటి వాడికి ఒకటి అలవాటు చేశాడు. ఫ్యామిలీ అన్నటువంటిది అలవాటు చేసేసరికి వాడి ఫ్యామిలీ గురించి పనిచేయడం అన్నటువంటి జరుగుతుంది. ఫ్యామిలీ తర్వాత ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి రిలేషన్స్కి వాడు పనిచేయడం అన్నటువంటి జరుగుతుంది. రిలేషన్స్ తర్వాత వాడు కాలనీ పీపుల్కి వాడు పనిచేయడం, లేదా వాడి ఊరు వాళ్ళకి, లేదా వాడి దేశం వాడికి, ఇలా వాటిలో ఒక్కొక్క క్వాలిటీ అలా విచ్చుకోవడం అన్నటువంటి జరుగుతుంది. అది పరిపూర్ణంగా విచ్చుకోవడం అన్నటువంటిది సోల్ అన్నటువంటిది ఎప్పుడు జరుగుతుంది, చుట్టూతో అన్నటువంటి వాళ్ళతో చక్కగా ఇదిగా ఉన్నప్పుడు అప్పుడు సోల్ పరిపూర్ణంగా విచ్చుకోవడం అన్నటువంటి జరుగుతుంది. అది యాజ్ ఎవల్యూషన్ ప్రొసీడ్స్ దీస్ డిమ్ పాయింట్స్ డార్క్ లైట్, దీన్ని అన్నారంటే అంతకుముందు లైట్ ఉండి లేనట్టుగా ఉంటుంది. వాడు ఉన్నాడంటే ఉన్నాడు, వాడు ఎలా ఉన్నాడంటే ఉదాహరణకు ఒక సిఫిలిటిక్ పర్సన్ ఉన్నాడు అనుకోండి, ఒక ఇడియోసీ వాడు ఎలా ఉంటాడు, వాడు ఇంట్లో ఊరిని అలా ఉంటాడు అంతే. వాడికి అన్నం పెడితే తింటాడు, అక్కడ అలా వాడు మూతి తుడిస్తే తినేసిన తర్వాత వాడు తుడిపించుకుంటాడు, కూర్చుంటాడు అంతే. వాడికి అన్నం పెడితే తింటాడు, లేకపోతే లేదు, వాడు అలా ఉంటాడు అనుకోండి, ఏవి చెప్పలేకుండా అలా ఉంటాడు. నెమ్మదిగా వాడిలో మార్పు అలా వస్తుంటాడు. దాని ఏమన్నారంటే డిమ్ లైట్ అన్నారు, డిమ్ లైట్, డార్క్ లైట్ అన్నారు. ఇంటెన్సిఫై దేర్ గ్లో, ఈ డిమ్ పాయింట్స్ అన్నట్టు అది నెమ్మదిగా గ్లో అవ్వడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే సోల్ అనేటువంటిది విచ్చుకోవడం అనేటువంటి జరుగుతుంటుందో అప్పుడు వాటిలో క్వాలిటీస్ అనేటువంటి అలా విచ్చుకుంటూ వస్తాయి. Within the head flickers at individuals during the life of the average man and becomes a shining light as he enters into the path upon the path of discipleship. When he becomes an initiate, the light of the atoms is so bright. ఈ రకంగా నెమ్మదిగా వాటిలో అలా విచ్చుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఒక ఇడియాటిక్ పర్సన్ నుంచి ఒక పరిపూర్ణ సోల్ ఆస్పెక్ట్ కి జరిగేటువంటి జర్నీగా మీరు పాయింట్ తీసుకోవచ్చు. సో ఎలా అలా ముందు అసలు వాడికి ఏమీ తెలియదు, తర్వాత వాడి గురించి వాడు కేర్ తీసుకోవడం జరుగుతుంది, తర్వాత వాడి ఫ్యామిలీకి ఇలా స్లోగా ఈ లైట్ అంటుంది అలా విచ్చుకోవడం అంటుంది జరుగుతూ వస్తుంది. ఈవెన్చువల్లీ ద బాడీ ఆఫ్ లైట్ బికమ్స్ ఎక్స్టర్నలైజ్డ్ అండ్ ఆఫ్ గ్రేటర్ ప్రామినెంట్ దాన్ ద డెన్స్ టాంజిబుల్ ఫిజికల్ బాడీ.
This is the body of light in which the true Son of God consciously dwells. This is the body of light. True Son of God consciously dwells. ఇందులో ఇది ఇప్పుడు బాడీ ఆఫ్ లైట్ అన్నది. ఏంటి ఈ బాడీ ఆఫ్ లైట్ అంటే వీటిల్లో ఉన్నటువంటి ఆటమ్స్ అన్ని కూడా వీడి చుట్టూతో ఉన్నటువంటి వాటితోటి ప్రతిస్పందించడం అన్నటువంటి జరుగుతుంది. అప్పుడు వీడు బాడీ ఆఫ్ లైట్ అన్నటువంటిది హెడ్ లైట్ అని చెప్పి మనం చదువుకున్నాం ఇంటలెక్ట్ ఇంట్యూషన్. ఈ అణువులన్నీ కూడా ఒకదానికొకటిగా ఉంటూ ఉండడం, ఇవన్నీ కూడా ఒకే ఒక వెలుగుగా అవన్నీ దర్శింపడ్డం అంటే జరుగుతుంది బాడీ తో కూడా. అంటే వీడు బాడీ కానీ వీడి చుట్టూతో ఉన్నటువంటి వాటితోటి కానీ ఒక చక్కటి అనుసంధానం కలిగి వీడు జీవించుతూ వస్తాడు. దాన్ని ది లైట్ ఇన్ ద హెడ్ అన్నారు. దాన్ని ఫిజికల్ లైట్ గా చెప్పారు అక్కడ కూడా. సో ఆ లైట్ వీడి యొక్క సోల్ లైట్ ఈ రకంగా దర్శింపబడదు. 2 లైట్స్ ఇట్లా ఈ దర్శింపబడి దాన్ని అన్నారంటే after this is the body of light in which the true Son of God consciously dwells. After the third initiation, the dual light becomes accentuated and takes on a still greater brilliancy through the blending with it of the energy of spirit. So first వీడి ఆటమ్స్ అన్ని కూడా చక్కగా వీడి దేహంలో ఉన్నటువంటిది అంతా కూడా వీడి దేహం ఒకే ఒక్క యూనిట్ గా పనిచేయడం అంటే జరగడం. సో వాడికి కావాల్సినటువంటి టైం, వాడికి నిద్ర, ఎంత పని చేయాలో అంత పని చేయడం, ఎంతవరకు చూడాలో అంతవరకు కళ్ళని వాడటం, ఈ రకంగా ఇదంతా ఒక చక్కటి జీవన విధానం కలిగి ఉన్నటువంటి వాడికి ఒక చక్కని డిసిప్లైన్డ్ లైఫ్. ఐఎమ్ నాట్ హియర్ సేయింగ్ అబౌట్ సోల్ లైఫ్, ఇక్కడ అది కాదు. జస్ట్ ఒక డిసిప్లైన్డ్ గా వాడి ఇవ్వనటువంటి ఇన్స్ట్రుమెంట్ వాడు వాడుతూ ఉన్నప్పుడు వీడికి హెడ్ లైట్ అన్నటువంటి చక్కగా ఇచ్చుకున్నాం. హెడ్ లైట్ ఇచ్చుకోవడం అంటే ఏ అణువు ఎంతవరకు పని చేయాలో, చేయి నొప్పి వస్తే వాడు ఇంకా పని చేయడం ఆపేస్తాడు. అండ్ మీరు ఇంకో 10 రూపాయలు ఇస్తా అన్నారు కదా అని వాడు ఇంకా పని చేయడం అంటే వాడు చేయడు, వాడు ఆపేస్తాడు. సో ఆ రకంగా అదంతా హెడ్ లైట్. తర్వాత వీడు సోల్ లైట్ అంటే ఇచ్చుకోవడం, అది విషయం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ 2 లైట్స్ కూడా కొన్నాళ్ళకి నెమ్మదిగా పైన స్పిరిట్ అంటున్నది అవుతుంది, దానితో అనుసంధానం చెందాలి. ఈ స్పిరిట్ లైట్ తోటి అది జరుగుతుంది. నెక్స్ట్, ఎనర్జీ ఆఫ్ స్పిరిట్. దిస్ ఈస్ నాట్ రియల్లీ ది అడ్మిషన్ ఆఫ్ ది రీకంబైనింగ్ ఆఫ్ థర్డ్ లైట్, but the fanning of light of matter and the light of the soul into a greater glory through the breath of the spirit. దీని అంటే బ్రెత్ ఆఫ్ ది స్పిరిట్ అంటే ఇంకొక 3వ లైట్ అని కాదండి. వీటికి ఈ 2 కూడా ఒకే ఒక చక్కటి కాంతివంతముగా తయారవడం అంటే జరుగుతుంది. అంటే ఏంటంటే బ్రెత్ ఆఫ్ ది స్పిరిట్ అంటే ఆ స్పిరిట్ తోటి, అంటే సోల్ స్పిరిట్ తోటి అనుసంధానం చెందడం అంటే జరిగిపోతుంది. ఈ మ్యాటర్ ఆస్పెక్ట్ అండ్ సోల్ తోటి లింక్ అప్ అయిపోయి సోల్ అండ్ స్పిరిట్ తోటి లింక్ అప్ అవడం అంటే జరుగుతుంది. దాన్ని అంటే ది బ్రెత్ ఆఫ్ ది స్పిరిట్ అంటే స్పిరిట్ యొక్క బ్రెత్ అన్నటువంటిది సోల్ ఆస్పెక్ట్ గా తెలియబడుతుంది. ఈ స్పిరిట్ యొక్క యాక్టివిటీ అంతా కూడా సోల్ ద్వారా తెలియబడుతుంటుంది. సోల్ యొక్క యాక్టివిటీ అంతా కూడా బ్రెయిన్ ద్వారా తెలియబడుతుంటుంది. దాన్నే కన్ను అని చెప్పి చెప్తారు మనకి, వస్తుంది మనకి. సో ఈ విషయాలన్నీ కూడా మనకి కాస్మిక్ ఫైర్ లో ఈ 5 సెన్సెస్ గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. అలాగే ఈ సోల్, స్పిరిట్, ఈ మ్యాటర్ ఇవన్నీ కూడా చక్కగా ఎలా స్పిరిట్, ఈ మ్యాటర్, సోల్ ఇవన్నీ కూడా స్పిరిట్ తోటి లింకప్ అయ్యేటువంటి విషయాలు కూడా మనకి చాలా వివరంగా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇన్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ దీస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైట్ కమ్స్ ఏ ట్రూయర్ పర్స్పెక్టివ్ యాజ్ టు ద నేచర్ ఆఫ్ ద ఫైర్స్ ఇన్ ద హ్యూమన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ డివినిటీ. దీన్ని ఏమన్నారంటే ట్రూయర్ పర్స్పెక్టివ్ యాజ్ టు ద నేచర్ ఆఫ్ ఫైర్స్. దీన్నే ఎలక్ట్రిక్ ఫైర్, సోలార్ ఫైర్, ఫైర్ బై ఫ్రిక్షన్. ఈ ఫైర్స్ గురించి చక్కగా అవగాహనలో పెట్టుకుంటే అప్పుడు ఫైర్ బై ఫ్రిక్షన్ సోలార్ ఫైర్ గా ఎలా టర్న్ అవుతుంటుంది, ఈ సోలార్ ఫైర్, ఫైర్ బై ఫ్రిక్షన్ ఈ 2 కూడా వెళ్ళి ఎలక్ట్రిక్ ఫైర్ తోటి ఎలా లింక్ అప్ అవుతాయి అనేటువంటి విషయాలు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పి. ఇట్ మస్ట్ నెవర్ బి ఫర్గాటన్ దట్ ద సోల్ ఆఫ్ ఆల్ థింగ్స్, ద యానిమా ముండి, as it expresses itself, all the 4 kingdoms in nature, is that which gives to our planet its light. In the heavens, ఏంటిది యానిమా ముండి, forgotten the soul of all things. It must never be forgotten that the soul of all things, the anima mundi, as it expresses itself through all the 4 things. అంటే anima mundi అంటే ది ఫస్ట్ వన్. ఈ 7 planes లో ఫస్ట్ ప్లేన్ ఏమంటారంటే anima mundi అంటే. ఇవన్నీ మన ఇనిషియేషన్ సోలార్ లో మనకి చెప్పారు అవన్నీ కూడా. సో ఈ సోల్స్ అంటే ఈ సోల్, అన్ని సోల్స్ అని కూడా అణువులు అనుకోండి కాసేపు. ఈ అణువులన్నీ కూడా మనకి ఎలా చెప్తారంటే, అంటే ఈగోయిక్ దీని నుంచి అంటే పర్మనెంట్ ఆటమ్స్ అని చెప్పి అక్కడ చెప్పుకుంటూ వస్తారు. ఫిజికల్ పర్మనెంట్ ఆటమ్, యాస్ట్రల్ పర్మనెంట్ ఆటమ్, మెంటల్ యూనిట్ అంటారు. ఈ 3 కూడా ఈగోయిక్ దీని నుంచి దిగి వస్తాయని చెప్తారు.
ఈ పర్మనెంట్ ఆటమ్స్. అలాగే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఈ సోల్స్ అన్నీ కూడా ఈ యానిమం ఉండే నుంచి దిగి వస్తుంటాయి. సో ఫస్ట్ ఆస్పెక్ట్ దాని నుంచి యాజ్ ఇట్ ఎక్స్ప్రెసెస్ ఇట్ సెల్ఫ్ త్రూ ఆల్ ది 4 kingdoms నేచర్. ఈ సోల్ ఈ 4 kingdoms లోనూ అవి దిగి రావడం అనేటువంటి జరుగుతుంది. మినరల్ కింగ్డమ్ కానీ, యానిమల్ కింగ్డమ్, ప్లాంట్ కింగ్డమ్, ఇవన్నీ కూడా దేని నుంచి దిగి వస్తున్నాయి? సోల్స్ అన్ని కూడా వాటిల్లోకి అంటే యానిమం ఉండే అంటే ఫస్ట్ ప్లేన్ దాని నుంచి దిగి వస్తున్నాయి ఇవన్నీ కూడా. విచ్ గివ్స్ టు అవర్ ప్లానెట్ ఇట్స్ లైట్ ఇన్ ద హెవెన్స్. సో ద ప్లానెటరీ లైట్ ఇస్ ద సమ్ టోటల్ ఆఫ్ ద లైట్. ఈ ప్లానెటరీ లైట్ ఇవన్నీ కూడా మనకి కాస్మిక్ ఫైర్లోనే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది కూడా మనకి ఈ ప్లానెటరీ లోగోస్ అనేటువంటిగా మనం చెప్తాం. ఏమిటంటే ఈ భూమి మీద ఉన్నటువంటి జీవులు వీళ్ళందరూ కూడా ఈ ప్లానెటరీ లోగోస్ లో భాగం. వీళ్ళందరూ కూడా అంటే మన దేహంలో ఎలా అయితే కొన్ని కోటాను కోట్ల అణువులు మన దేహంగా ఎలా అయితే తయారైందో, ఈ కోటాను కోట్ల జీవులు భూమి మీద ఉన్నటువంటి అన్ని కూడా ఈ లోగోస్ లో భాగంగా ఉంటాయి. అందురించి ఈ సోల్స్ అన్నీ కూడా ప్లానెటరీ సోల్ యొక్క రూపం. ఇవన్నీ అప్లిఫ్ట్ అయ్యాయి అంటే ప్లానెటరీ సోల్ అప్లిఫ్ట్ అయినట్టు లెక్క. లేదా ప్లానెటరీ సోల్ అప్లిఫ్ట్ అయింది, అది ప్రస్తుతానికి 3rd kingdom నుంచి 4th రేకి వెళ్ళింది అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి జీవులు అందరూ కూడా చక్కగా అప్లిఫ్ట్ అయ్యారు. అలా to be found in all atoms of vibratory matter of substance which compose all forms in all kingdoms. Added to this, there is within the planet and also within each kingdom in nature the correspondence to the etheric body with its centers of radiant energy. So within the planet and also within each kingdom in nature the correspondence to the etheric. ఈ రేస్ అనేటువంటివి 7 రేస్ అనేటువంటివి ఈ ప్లానెటరీ ఆస్పెక్ట్ కి ఆ రకంగా లింకప్ గా ఇవి పనిచేస్తున్నాయి. అంటే ఈ ప్లానెటరీ ఆస్పెక్ట్ లో ఈ 7 రేస్ సంబంధించిన ఉదాహరణకి 3rd రే క్వాలిటీ. ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 3rd రేలో మెయిన్ గా ఉండి వాడు 4th రేకి సంబంధించిన వాడు ఉంటాడు. సో ఈ 4 రేస్ 3rd రే ఇవన్నీ కూడా ఇది అయిపోయిన తర్వాత అప్పుడు భూమి 3rd రేలో పరిపూర్ణత సాధించింది అంటారు. అప్పుడు నెక్స్ట్ క్లాస్కి వెళుతుంది భూమి. ఇప్పుడు 3rd క్లాస్లో ఇప్పుడు సోషల్, సైన్స్, ఫిజిక్స్ అన్ని సబ్జెక్ట్స్ 6 సబ్జెక్టులు 7 సబ్జెక్టులు వీడు పాస్ అవ్వాలండి. 7 సబ్జెక్ట్స్ 7 టీచర్లు వచ్చి వీడు పాస్ అయ్యాడు అని చెప్తే అప్పుడు వీడు నెక్స్ట్ క్లాస్కి వెళ్తాడు. అది సోల్, భూమి యొక్క సోల్. అది దాని యొక్క 7 క్వాలిటీస్ భూమి మీద ఉన్నటువంటి జీవి. Man's etheric body is a corporate part of the planetary etheric body and constitutes its most refined and most highly developed aspect. Most refined and most highly developed aspect. దాని యొక్క మానవుడి యొక్క ఇథరిక్ బాడీ భూమి యొక్క ఇథరిక్ బాడీలో భాగంగా ఉంటుంది. ఇది అంటే మిగిలిన కింగ్డమ్స్ కన్నా మోస్ట్ రిఫైన్డ్. ఇక్కడ చెప్తారు చాలా ఎంతో దీంట్లో అంటే ఒక మీరు కంప్యూటర్లో చెప్తారు కదా, ఈ ప్రాసెసర్లు అంటారు, ఇవో చెప్తుంటారు కదా, అంటే దీనికన్నా అది ఎక్కువ రిఫైన్డ్ గా ఉంటుందండి అంటుంటారు కదా. అలా మానవ దేహం అన్నటువంటి దీనికి ఇవ్వబడినటువంటి ఇథరిక్ బాడీ చాలా హైలీ రిఫైన్డ్ అండ్ ఇదిగా ఉంటుంది. హైలీ డెవలప్డ్ ఆస్పెక్ట్స్. యాజ్ ద ఇయాన్స్ పాస్ అవే there is a growing intensity of light radiating forth from our planet. This does not necessarily mean that a dweller on Neptune would see our planet glowing with an increasingly brighter light. Through this does happen in a few cases in the universe, but it means that from the standpoint of a clairvoyant vision, the etheric planetary body will grow in a vivid radiation and glory as that radiation expresses more and more the true light of the soul. So etheric planetary body will grow in vivid radiation. ఎథరిక్ బాడీ చక్కగా ఇదిగా ఉంటుంది అనుకోండి, అంటే దానిలో ఎక్కడా కూడా వాడి దేహం చాలా, ఉదాహరణకు మానవ దేహం చక్కటి హెల్దీగా ఉందనుకోండి, అంటే ఒక చక్కటి హెల్దీ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి. హెల్దీ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతూ ఉంటే ఎథరిక్ బాడీ చక్కగా ఉంటుంది. రోజు సూర్యుడికి ఎక్స్పోజ్ అవ్వడం, చక్కగా అర్ఘ్యం ఇవ్వడం, మంచి ఆహారం తీసుకోవడం, చక్కగా కావాల్సినంత రెస్ట్ ఇవ్వడం బాడీకి, ఈ రకంగా వీడు చేసుకుంటూ వస్తుంటే వీడి ఎథరిక్ బాడీ చక్కగా ఉంటుంది. ఆ ఎథరిక్ బాడీ చక్కగా ఉండడం చేత ఏమవుతుందంటే సోల్ చక్కగా వాడిలో పనిచేయడం అంటే జరుగుతుంది. అంటే ఈ ఎథరిక్ బాడీ ద్వారా సోల్ యొక్క రేడియేటరీ ఆస్పెక్ట్ మీరు దర్శించవచ్చు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే etheric planetary body will grow in vivid radiation and glory as that radiation expresses more and more the true light of the soul. The true light of the soul is being expressed
through the radiatory in the radiatory aspect of the etheric body. అంటే ఇథరిక్ బాడీ అంటే వీడు మైండ్ బాగుంది అనుకోండి, వీడు చేసేటువంటి పనులు చక్కగా వస్తాయి కదా. అలా వీడు సోల్ అనేటువంటిది పరిపూర్ణంగా ఎప్పుడు విచ్చుకోగలుగుతుంది అంటే వీడు ఇథరిక్ బాడీ చక్కగా ఉంటుంటే సోల్ యొక్క రేడియేటర్ ఆస్పెక్ట్ మీరు చాలా బాగా. దీన్నే మనం నెప్ట్యూన్ అని చెప్తున్నారు ఇక్కడ. నెప్ట్యూన్ అంటే మనలో ఉండేటువంటి ఇది. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి కాస్మిక్ ఫైర్ లో ఏమని చెప్తారంటే యురేనస్, నెప్ట్యూన్, తర్వాత ఆ 2 ప్లానెట్స్ యొక్క ఆస్పెక్ట్స్, ఆ 2 ప్లానెట్స్ యొక్క ప్రధానంగా ఆ 2 ప్లానెట్స్ సాటర్న్ అన్నటువంటి గ్రహాన్ని అవి దాంతో లింకప్ అవ్వండి. సాటర్న్ ద్వారా మిగిలిన ప్లానెట్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా లింకప్ గా ఉంటుంటుంది. అంటే మన భూమి మీద ఉన్నటువంటి ప్లానెట్ అంటే ఉదాహరణకు బుధుడు, గురుడు, తర్వాత మార్సు, కుజుడు, ఇవన్నీ కూడా సాటర్న్ యొక్క ప్రభావంలో ఇవన్నీ ఉంటాయి. ఈ సాటర్న్కి నెప్ట్యూన్, యురేనస్ యొక్క ప్రభావం అనేటువంటిది వీటి మీద పడుతుంది. సో నెప్ట్యూన్ యొక్క ఆస్పెక్ట్ మీరు ఎప్పుడు చూడగలుగుతారు అంటే మీరు ఈ ప్లానెట్ అంటే ఎర్త్ ప్లానెట్ యొక్క ఎథరిక్ బాడీ చక్కగా ఉన్నప్పుడు నెప్ట్యూన్ యొక్క రేస్ ఎర్త్ కి చాలా బాగా ఉంటాయి అని చెప్తారు. ఇంద్రుడు ఆఫ్ ది లైట్ ఆఫ్ ది సోల్. ద సోల్ ఇస్ లైట్ essentially both literally from the vibratory angle and philosophically from the angle of constituting the true medium of knowledge. The soul is light essentially both literally from the vibratory angle and philosophically from the angle of constituting the true medium of knowledge. Soul అనేటువంటిది it is the true medium of knowledge. So knowledge అనేటువంటిది వీడికి ఎక్వైర్ చేయాలంటే వీడు సోల్ ఆస్పెక్ట్ అంటుంటది ఎక్కవించుకోవాలి. ద సోల్ ఇస్ లైట్ సింబాలికల్ ఎసెన్షియల్లీ, అక్కడేమో ఎసెన్షియల్లీ ఫిలాసఫీ చెప్పారు. ఇస్ సింబాలికల్ ఫర్ ఇట్ ఈస్ ద లైక్ ద రేస్ ఆఫ్ ద సన్ విచ్ పోర్ అవుట్ ఇన్ టు ద డార్క్నెస్. ద సోల్ త్రూ ద మీడియం ఆఫ్ ది బ్రెయిన్ passes revelation. It throws its light into the brain and thus the way of the human being becomes increasingly illuminated. వీడు సోల్ అనేటువంటిది పరిపూర్ణంగా విచ్చుకోవడం చేత ఏమవుతుందంటే వీడు బ్రెయిన్ చాలా చక్కగా పనిచేస్తుంది. అంటే సోల్ కి ఐ ఏంటిదంటే కన్ను ఏంటిదంటే బ్రెయిన్ అని చెప్తారు. సోల్ దేని ద్వారా చక్కగా చూడగలుగుతాం, చక్కగా ఇచ్చేయగలుగుతుంది వీడు బ్రెయిన్. సో బ్రెయిన్ లో ఇబ్బంది కాదు, వీడు సోల్ అనేటువంటిది పరిపూర్ణంగా విచ్చుకుంటే బ్రెయిన్ చాలా బాగా పనిచేస్తుంది. ఆ రకంగా చెప్తారు. ద బ్రెయిన్ ఈజ్ లైక్ ద ఐ ఆఫ్ ద సోల్. అయితే మొనాడ్కి ఐ ఏంటంటే సోల్. వీడు సోల్లో పరిపూర్ణత సాధించిన తర్వాత ఉదాహరణకు స్కూల్ స్టడీస్, సోల్ అనేది స్కూల్ స్టడీగా పెట్టుకోవాలి. 10th క్లాస్ అయిపోయింది, నెక్స్ట్ ఏమవుతుంది వీడు కాలేజీకి వెళ్తాడు. కాలేజీకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, ఉదాహరణకు ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ ఉంది అనుకోండి, వీడు బిఎస్సీనో ఎంఎస్సీనో చదువుతున్నాడు ఆ కాలేజీలో. వీడినే ఆ ఇన్స్టిట్యూట్లో స్కూల్కి టీచర్గా వీడినే వేస్తాడు. వీడు స్కూల్లో టీచర్గా పనిచేస్తూ వీడు సాయంత్రం కాలేజీలో వాడు ఎంఎస్సీనో అయితే చదువుతున్నాడు. అలా సో వీడు సోల్లో పరిపూర్ణత సాధించిన తర్వాత మొనాడ్కి వీడి జర్నీ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మొనాడ్ వీడి యొక్క సోల్ మీద రిఫ్లెక్షన్ పడుతుంటుంది. అప్పుడు మొనాడ్ విల్ సీ అంటే సోల్ ఈస్ ద ఐ ఫర్ ది మొనాడ్. వెరస్ బ్రెయిన్ బికమ్స్ ది ఐ ఫర్ ద సోల్, సోల్ బికమ్స్ ఐ ఫర్ ది మొనాడ్. ఇది జరుగుతుంది. This is the way of the human being becomes increasingly illumined. అప్పుడు మొనాడ్ and in a curious and occult sense the fourth kingdom in nature constitutes on our planet the eye of the planetary deity. గురించి ఫోర్త్ కింగ్డమ్ ఏమన్నారంటే ఐ ఆఫ్ ది ప్లానెటరీ డైటీ. అంటే ఈ ప్లానెటరీ డైటీ యొక్క సోల్ కి ఆ సోల్లో మన సోల్స్ అన్ని కూడా భాగంగా చెప్పారు. అంటే మన సోల్ ద్వారా ప్లానెటరీ లోగోస్ చూడడం అంటే జరుగుతుంది. అంటే ప్లానెటరీ లోగోస్ మొనాడ్ అనుకుంటే మనది సోల్, కాబట్టి సోల్గా వీడు పరిపూర్ణత సాధించుకున్నప్పుడు ప్లానెటరీ లోగోస్ లో ఉన్నటువంటిది వీడు సోల్లో రిఫ్లెక్ట్ అవడం అంటే జరుగుతుంది. ద బ్రెయిన్ ఈజ్ రెస్పాన్సివ్ టు ద 7 సెన్సెస్. మనం ఇక్కడ 7 సెన్సెస్ గా బ్రెయిన్ అనేటువంటిది రెస్పాన్స్ అవుతుంది. అవి ఏమిటో చెప్తున్నారు 7 సెన్సెస్. మనకు తెలిసినటువంటి 5 సెన్సెస్ హియరింగ్, టచ్, సైట్, టేస్ట్, స్మెల్. ఈ 5 పంచేంద్రియాలు మనకు తెలిసినవి. అవి కాకుండా ఇంకో 2 ఏమిటంటే ది మైండ్, ది కామన్ సెన్స్. కామన్ సెన్స్ అంటే ఇట్ ఇస్ వెరీ రేర్లీ ప్రెసెంట్ అంట. ది కామన్ సెన్స్, ది మైండ్ అన్నారు. 7th వన్ ఏంటంటే ది ఇంట్యూషన్ ఆర్ ది సింథెటిక్ సెన్స్.
సింథటిక్ సెన్స్ అన్నారు. దాన్ని సెవెంత్ గా చెప్పారు. ఈ 7 సెన్సెస్ మనలో పనిచేస్తూ వస్తున్నాయి. Through the 7 senses, contact with the world of matter and of spirit becomes possible. The 7 senses are, in a peculiar way, the physical plane correspondence of the 7 rays. ఈ 7 సెన్సెస్ కి 7 రేస్. మన 7 కిరణములు 7 సెన్సెస్ ఇలా ఇచ్చారు. అవి ఏమేమిటో మనం ఇప్పుడు చూద్దాం. వినుట, హియరింగ్ కి 7th రే ఆస్పెక్ట్, మ్యాజిక్ అన్నారు, సెరమోనియల్ మ్యాజిక్ అన్నారు దాన్ని. ది వర్డ్ ఆఫ్ పవర్ అన్నారు దాన్ని. తర్వాత సెకండ్ది ఏంటంటే టచ్, సెకండ్ సెన్స్ టచ్. దిస్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ ది ఫస్ట్ రే, డెస్ట్రాయర్. ది ఫింగర్ ఆఫ్ గాడ్ అన్నారు. మనం ఫస్ట్ రేకి సంబంధించినటువంటి పేర్లు కొన్ని రాసుకున్నాం. అందులో ది ఫింగర్ ఆఫ్ గాడ్ అన్నటువంటిది ఒకటి. అందులో డెస్ట్రాయర్ ఆస్పెక్ట్ గా ఈ టచ్ అన్నటువంటిది పనిచేస్తుంది. టచ్ కొన్నటువంటి క్వాలిటీ డెస్ట్రాయర్ అన్నారు. థర్డ్ ఈజ్ సైట్, థర్డ్ రే విజన్, ది ఐ ఆఫ్ గాడ్ అన్నారు. ఫోర్త్ ఏంటంటే టేస్ట్, 6th రేకి సంబంధించినటువంటి క్వాలిటీ ఐడియలిజం అన్నారు. ది డిజైర్ ఆఫ్ నేషన్స్ అన్నారు. తర్వాత 5th ఈజ్ స్మెల్, దట్ ఈస్ ద 4th రే, ఆర్ట్ అన్నారు దాన్ని. ద బ్యూటీ ఆఫ్ రెవల్యూషన్ అన్నారు. తర్వాత 6th వన్ ఏంటంటే ది ఇంటలెక్ట్, 5th రే అన్నారు దాన్ని. ది మైండ్ అన్నారు. ది నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అన్నారు. 7th వన్ ఏంటంటే ది ఇంట్యూషన్, దాన్ని 2nd రే చెప్పారు. లవ్ విజ్డమ్ గా చెప్పారు. అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ అన్నారు. ఇవి వీటికి ఇచ్చినటువంటి పదాలు. ఇప్పుడు ఒక్కొక్కటి మనకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దాన్ని జాగ్రత్తగా అవగాహన చేసుకున్నాం. త్రూ ది వర్డ్స్ ఆఫ్ పవర్ ది వరల్డ్స్ కేమ్ ఇంటూ ఆర్డర్డ్ బీయింగ్. సో ఈ అంటే 7th రే బిలాంగ్స్ టు సెరమోనియల్ మ్యాజిక్, అంటే పూర్తిగా మేనిఫెస్ట్ అయినటువంటి విషయం. ఇవన్నీ మనం చెప్పుకున్నాం. ఇది దేని చేత జరుగుతుంది అంటే ఆయన యొక్క వాక్కు, వర్డ్ ఆఫ్ పవర్ అన్నారు. ఆయన నుంచి వచ్చినటువంటి నిశ్వాస చేత సృష్టి అనేటువంటిది ఏర్పడిందండి. సృష్టి అనేటువంటిది ఏర్పడటం అంటే ఒక వాక్ అనేటువంటి దానికి అది పరిపూర్ణంగా ఎక్స్ప్రెస్ అయింది అనేటువంటిది ఎలా తెలియబడుతుంది అంటే వినడం అనేటువంటిది. సో హియరింగ్ ఆస్పెక్ట్ అనేటువంటి దానిలో అది పరిపూర్ణత అనేటువంటిది సాధించబడింది. సో అందు గురించి హియరింగ్ ఈజ్ ది 7th రే సెరమోనియల్ మ్యాజిక్. ఆర్డర్డ్ అంటే చక్కటి విధానంగా ఏర్పడింది సృష్టి. ఏంటంటే కాసేపు ఒకటి కన్ను లేకుండా, ఒకటి ముక్కు లేకుండా అలా అవ్వలేదు సృష్టి. సృష్టి అనేటువంటిది ఫుల్ పర్ఫెక్ట్ గా వచ్చింది. అందు గురించి దాన్ని ఏమన్నారంటే 7th రే క్వాలిటీ అని చెప్పారు. అది సెరమోనియల్ మ్యాజిక్ దాని పేరు. దానికి హియరింగ్ అంటే ఆయన యొక్క ఆయన యొక్క వాక్ అనేటువంటి ది వర్డ్ ఆఫ్ పవర్ అనేటువంటిది పరిపూర్ణత అనేటువంటిది సాధింపడింది. దాన్ని హియరింగ్ క్వాలిటీగా చెప్పారు. నెక్స్ట్ ఈస్ సెకండ్, అది through the application of the finger of God in its directing and forceful work, we have the cyclic destruction of forms. The first ray quality అనేటువంటిది మనకి ఏర్పడటానికి ఏమిటి అంటే ఫస్ట్ అది డిస్ట్రక్టివ్ ఆస్పెక్ట్ అనేటువంటిది వస్తుంది. డిస్ట్రక్టివ్ ఆస్పెక్ట్ అనేటువంటిది దానికి వచ్చిన తర్వాత అప్పుడు దానిలో కన్స్ట్రక్టివ్ యాక్టివిటీ అనేటువంటిది ఫస్ట్ ఉన్నదంతా కూడా డిస్ట్రక్షన్ అయిపోలేదు. ఈ సృష్టి అంతా కూడా ఉదాహరణకు ఒక పాతిల్లు ఉందనుకోండి, అదంతా కూడా కొట్టువేయబడి అప్పుడు దాని మీద కొత్తిల్లు కడితే అది చాలా బాగా వస్తుంది. ఈ ఇంటి మీద ఇలానే కడదామంటే అది బాగా రాదు ఎలాగో. సో ఫస్ట్ రే క్వాలిటీ అంటే ఇంకొక సృష్టి రావాలంటే ఈ సృష్టి అంతా తుడిచేది, మొత్తం ఈ సౌరమండలాన్ని మొత్తం తుడిచారు. దీన్ని ఏమన్నారంటే ది ఫింగర్ ఆఫ్ గాడ్ అని, దీన్ని టచ్ గా చెప్పారు. ఈ డెస్ట్రాయర్ ఆస్పెక్ట్ ని టచ్ ఆస్పెక్ట్ అంటే ఆయన సృష్టిలో ఎలా తెలియబడుతున్నాడు పరమాత్మ అంటే కేవలం ప్రకృతి అమ్మవారే తెలియబడుతున్నారు, అయ్యవారు తెలియబడకుండా ఉంటున్నారు. ఎప్పుడైతే ఆయన యొక్క 3వ కన్ను విచ్చుకుంటుందో ఆయన తెలియబడతాడో ఇందులో, అప్పుడు ఇదంతా కూడా ఆయనలోకి వెళ్ళిపోతుంది. పరిపూర్ణత సాధించేసింది సృష్టి. ఆయన తెలియబడడం అంటే సర్వజీవుల్లోనూ ఉన్నటువంటి పరమాత్మ వ్యక్తీకరణలోకి రావడం. అప్పుడు ఏమంటే పరిపూర్ణత వచ్చేసి అప్పుడు ఇదంతా కూడా ఆయనలోకి వెళ్ళిపోతుంది. దాని అంటే ది ఫింగర్ ఆఫ్ గాడ్. అంగుష్ట మాత్ర పురుషాంతర ఆత్మ అంటాం కదా. ప్రతి జీవుల్లో ఎలా ఉన్నట్టే అంగుష్ట మాత్రంగా ఉన్నట్టే. సో వీళ్ళందరిలో ఉన్నటువంటి తత్వం మేల్కాంచినప్పుడు ఇట్ బికమ్స్ ది డెస్ట్రాయర్. అంటే క్లాసులో చేరిన పిల్లలందరూ కూడా పాస్ అయిపోయారు. అప్పుడు సృష్టి అంతా కూడా తీసివేయబడింది తర్వాత మళ్ళీ ఆ సృష్టి అంటే చేయబడింది. సో దాన్ని ఏమన్నారంటే డెస్ట్రాయర్ ఆస్పెక్ట్ అన్నారు, ది ఫింగర్ ఆఫ్ గాడ్ అన్నారు. దాన్ని టచ్ ఆస్పెక్ట్ గా చెప్పారు. అంటే ఆయన యొక్క ఇది ఇక్కడ తెలియబడ్డాం ఫస్ట్ డే. Thus, the Lord of power or will performs the task of destruction, thereby bringing beauty into being and the revelation of God's will and His beneficent purpose. బ్యూటీ అంటున్నది అప్పుడు చూస్తారు. ఇదంతా కొట్టేసిన తర్వాత బ్రహ్మాండం బిల్డింగ్ ఏం కట్టాడండి బిల్డింగ్ అంటారు. అది జరుగుతుంది. బెనిఫిషియన్ పర్పస్ అన్నమాట.
touch aspect. By means of the eye of God, light shines forth upon the way of the sun. Third ఏంటంటే థర్డ్ సెన్స్ సైట్ అన్నారు, దాన్ని థర్డ్ అన్నారు, విజన్ అన్నారు, ది ఐ ఆఫ్ గాడ్ అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బై మీన్స్ ఆఫ్ ది ఐ ఆఫ్ గాడ్ లైట్ షైన్స్ ఫోర్త్ అపాన్ ది వే. ఐ ఆఫ్ గాడ్ అంటే ఈ రెండింటిని సూర్యుడిని ఐ ఆఫ్ గాడ్ గా చెప్తారు మనకి. సో సృష్టిలో సూర్యుడు ఎప్పుడైతే పుట్టాడో అప్పుడు ఆయన యొక్క కన్నుగా చెప్తాడు. సూర్యుడు చంద్రుడు చంద్రమాది, సూర్యుడు చంద్రుడు ఆయన యొక్క కన్నుగా చెప్తారు. సో దాన్ని ఇక్కడ ఏమంటున్నారంటే బై ది ఐ ఆఫ్ గాడ్ లైట్ షైన్స్ ఫోర్త్ అపాన్ ది వే ఆఫ్ ది సన్. సో ఆయనలో కన్ను విచ్చుకోవడం అంటే ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు, అంటే కన్ను విచ్చుకోవడం అంటే సూర్యుడు నిజానికి అంటే మన కన్ను ఏమిటో సూర్యుడు, అది కన్ను ద్వారా చూచేది ఎవరిట అంటే మనస్సు. మనస్సు నిద్రపోతుంది, అప్పుడు కన్ను మీరు ఇలా తెరిచిన వాడు ఏం చూడలేడు. మనస్సు మేల్కాంచి ఉన్నప్పుడు వాడు ఎదుర్కొంటా ఉన్నటువంటి అన్ని కూడా వాడు చూడగలడు. అలాగే సూర్యుడి ద్వారా చూచేటువంటిది పరమాత్మ, ది ఐ ఆఫ్ గాడ్ అని దాన్ని సైట్ ఆస్పెక్ట్ గా చెప్పారు. ఫోర్త్ అపాన్ ది వే ఆఫ్ ది సన్, ద పాత్ ఆఫ్ ది ప్లానెట్స్ అండ్ ది పాత్ ఆఫ్ మ్యాన్. దీన్ని అన్నారంటే ఎప్పుడైతే ఆ కన్ను మనలో విచ్చుకుంటుందో దాన్ని అన్నారంటే ది పాత్ ఆఫ్ మ్యాన్. అంటే ప్రతి వాడికి లైఫ్ ఆస్పెక్ట్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. అంతకుముందు లైఫ్ ఆస్పెక్ట్ ప్లానెట్స్, ఇప్పుడు సూర్యుడు ఎప్పుడైతే ఏర్పడ్డాడో అప్పుడు ప్లానెట్స్ వీటన్నిటికీ వాటి యొక్క గమనములు, వాటి యొక్క విధానములు అవి సృష్టిలో తెలియబడటం, వాటి యొక్క కార్యక్రమం ఇవన్నీ కూడా వచ్చాయి. సూర్యుడే లేడనుకోండి, ఇంక కార్యక్రమం లేదు. ది పాత్ ఆఫ్ ప్లానెట్స్ అనేటువంటిది ఏర్పడింది. అదే విధంగా పాత్ ఆఫ్ మ్యాన్ అనేటువంటిది కూడా వచ్చింది. ఇది చెప్తున్నారు. దీన్ని అందు గురించి ఏమన్నారంటే ది విజన్, ది ఐ ఆఫ్ గాడ్ అన్నారు. దీన్ని థర్డ్ రే అన్నారు, యాక్టివ్ ఇంటెలిజెన్స్. సృష్టిలో ఈ ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఆయన యొక్క కన్నుగా తెలియబడుతుంది. దీని విజన్, సైట్ అన్నారు. వర్కింగ్ అవుట్ ద డివైన్ ఐడియా అండ్ ప్లాన్. దాని యొక్క ఒక డివైన్ ఐడియా తోటి దాంతో ఇది దిగిరాబడింది, జరుగుతుంది. ది లార్డ్ ఆఫ్ అడాప్టబిలిటీ అండ్ ద ఇంటెలెక్ట్ బ్రింగ్స్ ఇంటూ ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెషన్, యాక్టివ్ ఇంటెలిజెన్స్ అంటే ఎక్స్ప్రెషన్ లోకి రావడం. నేనున్నాను అనేటువంటి తెలియబడడం ఎక్కడ తెలియబడుతుందో అది దాన్ని యాక్టివ్ ఇంటెలిజెన్స్ అన్నారు. ఇప్పుడు నేను ఉన్నాను అంటుంటే నేను అంటుంటే అది ఎక్కడ తెలియబడుతుందో అది యాక్టివ్ ఇంటెలిజెన్స్. సో సృష్టిలో అడాప్టబిలిటీ ఇదంతా కూడా ఆ విధంగా థర్డ్ రే ఆస్పెక్ట్ గా తెలియబడుతుంది. ఇదంతా కూడా సూర్యుడు ఏర్పడడం చేత ఇదంతా జరుగుతుంది. అందుకని దీన్ని అన్నారంటే విజన్ అన్నారు, దీన్ని ఐ అని చెప్పారు. ఐ అటువంటిది ఈ రకంగా మనలో పనిచేస్తుంది. ఇంటూ ఆబ్జెక్టివిటీ ద ఇంటెలిజెంట్ వర్కింగ్ అవుట్ ఆఫ్ ది డివైన్ ఐడియా అండ్ ప్లాన్. అది థర్డ్ వన్. వెన్ ద desire of all nations shall come and the cosmic Christ shall stand revealed. Desire of nations ఏంటంటే ఫోర్త్ రే, అదే ఫోర్త్ సెన్స్, దాన్ని టేస్ట్ అన్నారు. దాన్ని సిక్స్త్ రే క్వాలిటీ అన్నారు. ఐడియలిజం, ద డిజైర్ ఆఫ్ నేషన్స్ గా మనకి చెప్పారు, అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దాన్ని ఏమన్నారు, డిజైర్ ఆఫ్ ఆల్ నేషన్స్ షల్ కమ్ అండ్ ద కాస్మిక్ క్రైస్ట్ షల్ స్టాండ్ రివీల్డ్. అంటే ఏ దేశంలో ఉన్న అన్ని ఒక్కటిగా వీడు దర్శించడం అంటుండేది రావాలి. ఫస్ట్ వీడికి నా ఇల్లు అంటుండేది వీడు ఫస్ట్ రావాలి. నా ఇల్లు నా కుటుంబం అంటుండేది వచ్చిన తర్వాత పక్కవాడి కుటుంబాన్ని కూడా వీడిలో ఏర్పరచు, వీడు చేర్చుకోవడం. మొత్తం ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళ అందరి కుటుంబాలు నా కుటుంబంతో బాగా అంటుండేది, నా కుటుంబముగా వీడు దర్శించడం అంటుండేది వచ్చినప్పుడు ద డిజైర్ ఆఫ్ ఆల్ నేషన్స్. అది వచ్చినప్పుడు కాస్మిక్ క్రైస్ట్ స్టాండ్ రివీల్. సృష్టి ఎవరి చేత అయితే నిర్మాణింపబడిందో ఆయన స్టార్ట్ రివీల్, ఆయన రివీల్ అవడం జరుగుతుంది. ఆల్ మెన్ అండ్ ఆల్ క్రీచర్స్ షల్ occultly taste or share in that great happening, and the Lord of the ray of devotion and idealism shall see the consummation of his work and be satisfied. Shall be consummation of his work and be satisfied. Satisfied అంటే ఏంటంటే ది టేస్ట్, మీరు చక్కగా దాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించినప్పుడు మీరు సాటిస్ఫై అయినట్లే. దాన్ని ఏదో కొంచెంగా మీరు చూస్తే సాటిస్ఫై అవ్వనట్టు. పరిపూర్ణంగా సృష్టిలో ఉన్నటువంటి కాస్మిక్ క్రైస్ట్ అన్నటువంటిది మనం దర్శించుకోవాలంటే సృష్టిలో ఉన్నటువంటి అంతర్యామి తత్వం వీడిలో పరిపూర్ణంగా విచ్చుకున్నప్పుడు వీడిలో కాస్మిక్ క్రైస్ట్ స్టాండ్ వీళ్ళు అంటే ఎవరిని చూసినా సరే వీడు పరమాత్మ స్వరూపముగా వీడిలో దర్శనపడతాం. అది జరగాలంటే ఈ డివోషన్ ఆస్పెక్ట్ వీటిలో చాలా కలగాలి. దాన్ని ఏమన్నారంటే దాన్ని టేస్ట్ క్వాలిటీగా చెప్పారు. ఆయన యొక్క రుచి ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచి రా అన్నాడు. ఒకటే రుచి. ఆయన ఒక రుచి అందినటువంటి వాడికి ఫుడ్ ఏముంటుంది, దీనికి సంబంధించిన ఆలోచించేది అది రుచి అంటే. పరమాత్మ యొక్క
ఇది రుచి వీడికి అందినప్పుడు ఇంకా ఏ కష్టాలున్నా వాడిని కేర్ చేయడు, సుఖాలున్నా వాడు కేర్ చేయడు, రెండింటినీ కేర్ చేయడు. అంటే ఆ రుచి అందాలి ప్రతి వాడికి. ఆ రుచి అన్నటువంటి దాన్ని ఏమన్నారు అంటే దాన్ని టేస్ట్ అన్నారు. దాన్ని ది కాస్మిక్ క్రైస్ట్ స్టాండ్ రివీల్డ్ అని చెప్పారు మనకి. దాంతో అది అయింది. మిగిలినవి అంటే మనం టేస్ట్ దాకా చదువుకున్నాం. మిగిలిన 3 క్వాలిటీస్ రేపు చదువుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయ న్యాయేన మార్గేణ మహీం మహీష గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో లోకా సమస్తా సుఖినో లోకా సమస్తా సుఖినో. ఓం శాంతి.